నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. నాగరాజన్న నేను చూస్తా ఉంటా, ఎప్పుడు పేపర్లో పెట్టుకొని అసెంబ్లీలో తిరుగుతూనే ఉంటాడు. ఈ మంత్రి దగ్గర కానీ ఆ మంత్రి దగ్గర కానీ తిరుగుతాడు. మళ్ళీ వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఎప్పుడో దగ్గర టైం తీసుకుంటాడు. మళ్ళీ ఏదో ఒకటి ఆయన నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంది ఏంటంటే ఎమ్మెల్యే కాగానే చాలే మళ్ళీ ఎమ్మెల్యే వరకు చూసుకుందాం అనుకుంటారు, కానీ ఆయన అటువంటి వాడు కాదు. ప్రతిరోజు కూడా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడుతూ ఏదో ఒక సందర్భంలో మరి అభివృద్ధి అనేది తీసుకురావాలి, మా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆకాంక్షతోటి ఆయన పనిచేస్తా ఉన్నాడు. మరి ఆ యొక్క నాయకత్వం ఉంది కాబట్టి మరి ఈ రోజు మీరు ఆయనను ఆదరించారు. మరి గతంలో మీరు 10 సంవత్సరాలు చూశారు, అప్పుడు ఎటువంటి నాయకుడు ఉన్నాడో మీకు తెలుసు. మరి అంతకుముందు 20 సంవత్సరాలు కావచ్చు, 25 సంవత్సరాలు ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఎటువంటి వాడో మీకు తెలుసు. మరి వీళ్ళందరూ కూడా దోచుకోవడానికి పనిచేసిన వాళ్లే గాని ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రజల కోసం పనిచేసేటువంటి శాసనసభ్యులు ఈ రోజు మీకు దొరకడం మీ అదృష్టం. కాబట్టి మీరందరూ కూడా ఆయనకు సహకరించి మీకు కావలసిన కార్యక్రమాలు మీ గ్రామ పంచాయతీ ద్వారా మరి వారి దృష్టికి తీసుకెళ్లి మరి వారి ద్వారా నెరవేర్చుకోవాలని, ఒకవేళ వారి వల్ల కానీ ఏదైనా ఉంటే కలెక్టర్ గారు నేను కూడా తప్పకుండా సహకరించి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను.